అతని కోరికను కూడా నేను మన్నిస్తాను. రావణ సంహారం జరుగుతుంది కనుక అతనికి రాజ్యం ఇస్తాను. ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఒకవేళ విభీషణుడిలా రావణాసురుడు వచ్చి శరణాగతి చేస్తే అప్పుడు నా రాజ్యాన్ని విభీషణుడికి ఇచ్చి నేను దండకారణ్యంలోకి వెళ్ళిపోతానన్నాడు. చూశారా? ఇదే ప్రశ్న నాలాంటి వారు అడిగారు. వెంటనే రామ మీరు మాట అన్నారు, ఎప్పుడు ఇంకా యుద్ధం గెలవలే, కానీ విభీషణుడు శరణాగతి చేశాడు కాబట్టి రావణాసురుని సంహారం చేస్తా, విభీషణుడిని రాజు చేస్తా అన్నాడు. బాగా పట్టుకోండి, రాముడి ధర్మం ఏంటి పట్టుకోవాలనే. మాటలలో ఉంటుంది, రాముడి మాటలలో ధర్మం దాగుంటుంది, దాన్ని కనుక్కోవాలి. అదే ప్రశ్న అడిగారు. ఒకవేళ మీరు మాటిచ్చారు విభీషణుడికి, తర్వాత 2 రోజులకు అదే రోజుకో రావణాసురుడు వస్తాడు, సీతమ్మ తెచ్చి నీకు ఇచ్చి శరణాగతి ఇస్తాడు. మరి ఇప్పుడు విభీషణుడికి మాటిచ్చాడు రాజ్యం ఇస్తాను, ఎక్కడ తెచ్చిస్తావు? ఆయన శరణాగతి చేసినప్పుడు ఇప్పుడు ఆయన చంపవు, రావణాసురుడిని చంపవు, రాజ్యం రావణాసురుడికి ఉండిపోతుంది. మరి విభీషణుడికి మాటిచ్చావు కదా అయ్యా. అధర్మం పట్టుకున్నాడు కాబట్టి ఎట్లా వస్తారు కాబట్టి మాట ఇచ్చింది నిజం అవుతుంది. ఒకవేళ పట్టుకోలేమా, శరణాగతి చేశాడు. రాముడి ధర్మం దృష్టిలో చూడండి, రాముడు ఎంత ధర్మాత్మలో కొన్ని విషయాలు మనకు యోగ్యత చూస్తే అర్థమై. ఎంత మంచి మాట అన్నాడు లచ్చన్న అన్నట్టుగా, నా రాజ్యాన్ని ఇస్తానన్నాడు. మరి ఇంకో మాట, నీ రాజ్యాన్ని ఇస్తాను ఇక్కడ అన్నావు. మరి ఆడికి పోయిన తర్వాత 10 రోజులు రాజ్యాన్ని ఏలాడి కాబట్టి భరతుడు ఆయనకేమన్నా దుర్బుద్ధి పుట్టి అనలేదమ్మా. కానీ ఇప్పుడు ఎన్నేళ్ళు అవుతుంది, 14 ఏళ్ళు అవుతుంది కదా. చెయ్యకముందేమో అన్నాడు, రాజ్య పరిపాలన చేయకముందు అన్నాడు, సంతోషమే. కానీ ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలించబట్టి 14 సంవత్సరాలు అవుతుంది కదా. అంటే రాముడి ప్రతినిధిగా ఒకటి చేస్తున్నాడు కదా, అయినా కొంత ఉంటుంది కదా, ఆ రుచి మరి ఉంటాడు కదా. మరి పొరపాటున నువ్వు వచ్చేస్తే నేనెందుకు నీకు ఇచ్చి అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? అరణ్యం ఉంది కదా గురుగారు, అరణ్య అప్పుడు రాముడికి ఉన్న ధర్మం అది. అంటే ఈ కోణంలో కూడా ఆలోచిస్తాడు రాముడు. ఏమో భరతుడు ఇవ్వకపోతే ఇప్పుడు మనం అందరం ఉన్నాం. ఒక మాట అంటాం, ఇక్కడ ఓ 10 కిలోల బంగారం అనేది పడ్డది. ఇక్కడ మనం అందరం ఏమంటాం పడకముందు? నేను నిజం చెప్తున్నా గురుగారు, అస్సలు దాని వంక కూడా చూడలేదు. అది ఇక్కడ పడ్డా నేను చూడడం కూడా కళ్ళు మూసుకున్నాడు వెళ్ళిపోతా అందరం అంటాం కదా. అది పడ్డ తర్వాత అన్న వరకు కదా అన్న లేరు, మోహం కలుగుతుంది కదా. మీరు అంటారు మేము తినమండి తాగమండి మేము బంద్ చేసామని అంటారు. ఇప్పుడు అనడం గొప్పతనం కాదు. ఇంటిలో ఒకడు తెచ్చుకొని దాన్ని వండుకొని తింటుంటే దాని యొక్క మాధుర్యం వస్తుంటుంది కదా, అప్పుడు ఇదాన్ని తినేది మానేస్తాను మానేసిన తిననేను అన్నవాళ్ళు గొప్పవాళ్ళు. కొందరు ఉంటారు తట్టుకోలేక నేను 1 గంట వరకు వస్తాను పనుంది అని బయటికి వెళ్ళిపోతారు. ఎందుకంటే తట్టుకోలేరు, ముందుకుంటే ఎక్కడ తింటానో నేను అని బలహీనతలు బయటికి వెళ్ళిపోతారు. ధైర్యవంతులు ఎవరు? పక్కనే కూర్చుని పెట్టుకోవాలి, తినేవాడిని పక్కనే కూర్చుని పెట్టుకొని చక్కగా తనే తీసి తనకు వడ్డించి తన పప్పు కారమో పులుసు పోసుకొని తను తింటుండాలి ఆనందంగా. నువ్వు తినవయ్యా తిను అన్నవాడు. పక్కన కూర్చోద్దని చెప్పలే, నేను బంద్ చేసిన, నాకు నచ్చదు, కానీ తినేవాడు వచ్చాడు మా చుట్టాం, నేనే వడ్డించాలి చక్కగా. ఆయన నాకేం చేస్తాడు, 1,00,000 రూపాయలు ఇస్తుంది. అప్పటికి నా వ్యవస్థలో ఉండాలి, ఇక్కడి వరకు ఉంటుంది నా సమస్య. ఆ 1,00,000 రూపాయలు వస్తే నేను నా ఇజ్జతి గౌరవం మౌనం రేపు కాపాడబడతా, రేపు ఇస్తా అన్న. రాత్రిగా ఎప్పుడు వస్తే నాకు 1,00,000 రూపాయలు పోనీ ఎవరు చూస్తున్నారు, మీరు ఇద్దరే ఉన్నాం కదా అని అని చెప్పి అలా తీసుకొని తిని ఈ 1,00,000 తీసుకున్నవాడు రోగి. యోగి కాడు, రోగి అవుతాడు. నిగ్రహం అనేది అక్కడ ఉంచుకోవాలి. మీ పక్కన ఉన్నప్పుడు నిగ్రహించుకున్నవాడు గొప్పవాడు. ఎక్కడో దూరం ఉన్నప్పుడు నిగ్రహించుకోవడం గొప్పతనమా? కాదు. రామాయణం మనకు నేర్పలేదు. రామాయణంలో విభీషణుని పాత్ర మనకు నేర్పలేదు.
హనుమంతుని యొక్క జీవితం మనకు నేర్పలే, రాముడి యొక్క నడయాడిన ధర్మం మనకు నేర్పలే, లక్ష్మణుని ధర్మం మనకు నేర్పలే, శత్రుఘ్నుని ధర్మం మనకు నేర్పలే, భరతుని ధర్మం మనకు నేర్పలే. మొత్తంగా చూస్తే రామాయణంలో నడిచిన ప్రతిదీ కూడా మనకు ధర్మాన్ని బోధిస్తుంది. చివరికి వస్తే రావణాసురుని చరిత్ర జరిగిన ధర్మమే బోధిస్తుంది. ఎలా? రావణాసురుని చదువుతున్న ధర్మం వస్తుంది మనకు. అతడిలా బ్రతకకూడదని ధర్మం తెచ్చుకున్నాం. చెడ్డవాడిని చూసి కూడా చదివితే ఆయన కూడా ధర్మాన్ని నేర్పుతాడు మన రామాయణంలో. అలా బ్రతకొద్దు అని చెప్తున్నారు. నాలా బ్రతికారా, నేను 10 తలలున్నా 20 చేతులున్నా చచ్చిపోయాను. ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా ధర్మాన్ని పట్టుకోకపోతే ఇలా నశించిపోయాము, చచ్చి ఉడుకున్నాము. మీరు నాలా ఉండకండి, దయచేసి మీరు రాముడిలా బ్రతకండి అని రావణాసురుడు ధర్మాన్ని బోధిస్తూ తెచ్చాడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి